నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్ ఏసీపీగా 20 నెలలుగా విధులు నిర్వహించిన కమ్మర్పల్లి కిరణ్ కుమార్ ఇటీవల బదిలీపై హైదరాబాద్ డీజీపీ కార్యాలయంకు వెళ్లడం జరిగింది. ఇందులో భాగంగా పోలీస్ శాఖ సన్నిహితుల మధ్య బోధన్ నందు వీడ్కోలు అభినందన సమావేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బోధన్ డివిజన్ ఏసీపీగా నియమితులైన శ్రీనివాస్ డివిజన్ పోలీస్ శాఖ సన్నిహితుల వారి తరపున సన్మాన కార్యక్రమాలు నిర్వహించి ఏసీపీ కిరణ్ కుమార్ తో గల సన్నిహిత్యాన్ని అందరితో పాలు పంచుకోవడం జరిగింది. హైదరాబాద్ ఆఫీస్ చాలా వెయిట్ చేశారు. నేను చెప్పాలని విష్ ఆల్ ద బెస్ట్ అందరూ సహకరించాలి. రైట్ నవీన్ నువ్వు ఓకే త్వరగా ఒక పెట్టివాడు కావాలని अक्षर वगैरह जो बोल रहे थे नई नई चीज़ें हमको मालूम थी। अलबत्ता मेरे तरफ से मुझे ये बोलना है कि आज के लिए हमारा आशीर्वाद है, हमारी दुआएं हैं। तीसरी चीज़ ये है कि आप सब मेरा साथ देंगे। ये है कि बोधन रोड का बोधन के बड़े बड़े चौरास्तों पर एमएलएस के फोटोज देखें, लेकिन ये पहला एसीपी है जो जगह जगह इनके फोटो देखें। तो वेलकम, हर जगह इनके फोटोज हैं। तो ऐसे ఈ 1.5 year బోధన్ డివిజన్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్గా పనిచేసిన పీరియడ్లో నాకు ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. మేజర్ ఇన్సిడెంట్స్ ఏం జరగకపోయినా కూడా అన్ని వర్గాల పెద్దలతో మంచి అనునయంతో మంచి సత్సంబంధాలతో మేజర్ ఇన్సిడెంట్స్ కాకుండా ఈ 1.5 year గడిచిపోయింది. అలాగే ముఖ్యంగా ఈ ఎలక్షన్స్ అనేది బోధన్లో చాలామంది చాలా ఎక్స్పెక్ట్ చేశారు. బట్ మేము ఒక వ్యూహాత్మకంగా ఎవరైతే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారని అనుకున్నామో వాళ్ళని ఒక 1 year ముందు నుంచే వాళ్ళని కట్టడి చేయడం వల్ల ప్రశాంతంగా జరిగిపోయింది. అలాగే గౌరవ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ కల్మేశ్వర్ ఐపీఎస్ గారి ప్లానింగ్ కానీ ఆయన గైడెన్స్ కానీ మాకెంతో సహకరించింది. శాంతియుతంగా ఎలక్షన్స్ జరిగిపోవడంలో ఈ 1.5 year నా విధి నిర్వహణలో నాకు సహకరించినటువంటి నా తోటి అధికారులు, సిబ్బంది, అలాగే బోధన్ డివిజన్ ప్రజలందరికీ మరియు ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.